చిన్న ఇంట్లో పెద్ద పెద్ద కలలతో జీవిస్తున్న ఒక కుటుంబం. డబ్బు తక్కువైనా ప్రేమ మాత్రం ఎప్పుడూ ఎక్కువగానే ఉండేది. ఒకరోజు ఆ నవ్వులు మౌనంగా మారిపోయాయి. ఒక చిన్న వార్త వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కలలు కనడం సులువు, కానీ వాటిని వదిలేయడం చాలా కష్టం. తను ఏమీ చెప్పలేదు, కానీ తన కలల్ని నిశ్శబ్దంగా త్యాగం చేశాడు. మనసులో ఉన్న బాధ మాటలుగా బయటికి వస్తే అవి గాయాలుగా మిగిలిపోతాయి, మర్చిపోలేని గాయాలుగా. కొన్ని కన్నీళ్లు శబ్దం చేయవు, కానీ అవే మనసును ఎక్కువగా బాధ పెడతాయి. కానీ ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. అది ఎదురు చూస్తుంది, క్షమిస్తుంది, మళ్ళీ కలుపుతుంది. హై గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం డైరెక్ట్ గా చైనా కంట్రీకి వెళ్ళి ఫ్రీగా వీడియోస్ అయితే చేసుకోబోతున్నాం. మీకు ఒక చైనా వెబ్సైట్ గురించి చెప్తాను. ఈ వెబ్సైట్ లో వీడియోసే కాదు, ఇమేజెస్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు మీ ఓన్ అవతార్స్ ని కూడా ట్రైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్ గా చెప్తాను. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎగ్జాక్ట్ గా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి వీడియో చేసి అది అప్లోడ్ చేయకండి. యూట్యూబ్ లో మీకు మోనటైజేషన్ అయితే ఇష్యూ రావచ్చు. మీరు మీ ఓన్ ఒరిజినల్ వాయిస్ ఇస్తే మీకు ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఆల్రెడీ నేను ఒక స్టోరీ అయితే క్రియేట్ చేసుకున్నా. ఆ స్టోరీలో మనకి ఏముందంటే, ఒక ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంటారు. నాకు ఒక 3D ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలని అడిగాను. నాకు ఒక స్టోరీ అయితే సజెస్ట్ చేసింది. ఒక ప్లాట్ సమ్మరీ అని చూసారా, అది స్టోరీ అనమాట. దానికి సంబంధించిన ఇమేజ్ సీన్స్ కానీ ప్రాంప్ట్స్ కానీ ఎవ్రీథింగ్ మనకైతే ఒక విజువల్కి అయితే ప్రపోజ్ చేసింది అనమాట అది. సో దీంట్లో మనకు ఒక సీన్ 1 to scene 6 దాకా మనకైతే ఇమేజ్ ప్రాంప్ట్స్ వచ్చాయి. దీంట్లో ఇప్పుడు 1 by 1 యూజ్ చేసి మనం చైనా వెబ్సైట్కి వెళ్ళి ఫ్రీగా ఇమేజెస్ అలాగే మనం వీడియోస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికోసం మీరు నేను టైప్ చేసిన వెబ్సైట్కి అయితే వెళ్ళండి, modelscope.ai. సో మీరు డైరెక్ట్గా వెళ్ళిన అయిపోతే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్విటేషన్ ద్వారా వెళ్తే మీకు 50 క్రెడిట్స్ ఎక్కువ వస్తాయి అనమాట. జనరల్గా ఈ వెబ్సైట్లో మనకు 100 క్రెడిట్స్ ఇస్తారు. ఒకవేళ రెఫరల్ ద్వారా వెళ్తే మీకు 50 క్రెడిట్స్ అనమాట. టోటల్గా 150 క్రెడిట్స్ అయితే మీకు వస్తాయి స్టార్టింగ్లో. మీరు ఇక్కడ లాగిన్ లేదా రిజిస్టర్ అని కొట్టి ఇక్కడ మీకు మీ టెంప్ మెయిల్స్ కానీ ఏమైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రెసెంట్ జీమెయిల్తో వెళ్తున్నా, తన దగ్గర జీమెయిల్ అకౌంట్ ఉంది కాబట్టి. సో మీరు ఒకవేళ కంపెనీ మెయిల్స్ ఉన్నా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ బాక్స్ కొట్టి గూగుల్ కొట్టాను, నేనైతే సైన్ ఇన్ అయిపోయాను. ఇక్కడ నేమ్ అడుగుతుంది, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ అయితే మీరు పే చేయాలన్నమాట. సో రెఫరల్ కోడ్ నా ఆల్రెడీ ఒకటి ఉందన్నమాట, దాన్ని నేను ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పే చేసిన. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. రెఫరల్ కోడ్ కూడా అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. సో మీరు చూసారంటే మన క్రెడిట్స్ అనేవి యాడ్ అయిపోయి టోటల్గా 150 అయితే వస్తాయి అనమాట. చూడండి ఇక్కడ. సో రెఫరల్ ద్వారా మీ ఫ్రెండ్ కానీ నువ్వు కానీ ఇద్దరు ఎర్న్ చేశారని చెప్తుంది అక్కడ. మొత్తం 150 క్రెడిట్స్ అయితే మనకి యాడ్ అయిపోయి ఇక్కడ మీకు టోటల్గా ఇమేజ్ వీడియో అవుతా 3 ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్ మన టాపిక్ ఇక్కడ ఇమేజ్ వీడియో కాబట్టి మీకు ప్రెజెంట్ ఆ 2 చూపిస్తాను. సో మీకు ఇక్కడ ఇన్విటేషన్ లింక్ ఉంటుందా, ఒకవేళ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసి క్రెడిట్స్ ఎర్న్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా లింక్ అని ఇవ్వచ్చు, లేకుంటే ఆ కోడ్ అయినా పంపించవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఓకే అనమాట. డైరెక్ట్గా లింక్ చేసేయండి, చాలా బెటర్ మీకు. ఇక్కడ మనకు ఇమేజ్ జెన్ ఆప్షన్ ఉందో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మనకు ఉన్న అవైలబుల్ మోడల్స్ ఏంటంటే చైనా వాళ్ళు ఉంటాయి కదా, వ్యాన్ కానీ లేకుంటే మనకు క్వీన్ కానీ. సో ఇవన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి, ఇమేజ్ కానీ వీడియో కానీ. అవి ఒక్కటే మనకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ నేను ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ప్రాంప్ట్ అయితే మనకి ఇవ్వాలి. ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి, ఎవ్రీథింగ్ ఫైన్ అనుకుంటే జనరేట్ కొట్టండి. సో జనరేట్ కొడితే మనకు ఇమేజ్ అనేది రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం స్పీడప్ చేస్తాను. ఇక్కడ మనకు ఇమేజెస్ క్వాలిటీలోనే వచ్చాయి, చూసారా, చాలా బెటర్ క్వాలిటీ వచ్చాయి. ఆల్మోస్ట్ మనకి గ్రోక్లో కానీ మెటా ఎలా అయితే వస్తాయో సేమ్ అలాంటి క్వాలిటీలోనే వచ్చాయి. అది కూడా మనకు జస్ట్ ఒక 2 to 4 క్రెడిట్స్లోనే, మన దగ్గర ఉండే 150, చాలా డిఫరెన్స్ అనమాట. అలాగే మనం సెకండ్ వన్ కూడా కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేద్దాం. మనకి ఏ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయాలన్నమాట ఇంత లో క్రెడిట్స్లో మనకి ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి. సో నేనైతే రెస్ట్ ఆఫ్ ద ప్రాంప్ట్స్ ఇచ్చేసి ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకొని చాలా మంచిగా వస్తున్నాయి అనమాట క్వాలిటీ. సో మన గ్రోక్లో మీరు చేస్తుంటారు కదా మనీ పర్చేస్ చేసి 700. సో ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇది మీకు ఒకవేళ అవుట్పుట్ సరిగా రాలేదంటే మీరు గ్రోకి వెళ్ళి ట్రై చేయండి. చూసారా, ఫైనల్గా టోటల్గా నేను అన్ని ఇమేజెస్ క్రియేట్ చేశాను. ఒకసారి అవుట్పుట్ చూడండి మనకి ఎలా వచ్చాయో. ఇది ఫస్ట్ వన్ అనమాట, ఇది సెకండ్ వన్. అలాగే మనకు రెస్ట్ ఆఫ్ ద ఇమేజెస్ చూడండి మీకు ఎలా వచ్చాయో ఒకసారి. చాలా బెటర్గా వచ్చాయి అనమాట. సేమ్ మనకు ఒక స్టోరీ ఇమేజెస్తోనే తెలిసిపోతుంది, లైక్ ఫ్యామిలీ స్ట్రగుల్ గురించి. సో మనకి ఇమేజెస్ రెడీ అయిపోయాయి అనమాట. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అక్కడే ఉంటుంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తే చూసారా, క్వాలిటీ కూడా చాలా బెటర్గా వచ్చింది, లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరైతే ఈ మోడల్ అయితే యూస్ చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ సెకండ్ వన్ అయితే యూస్ చేశాను, మీరు అదే వెళ్ళి ట్రై చేయండి. నెక్స్ట్ మనకు వీడియో జనరేషన్. సో వీడియో జనరేషన్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో. ఎక్కడైనా ఆ 2 ఆప్షన్స్
ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మనం మన ఇమేజెస్ ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం కదా, అవి అప్లోడ్ చేద్దాం. అవి అప్లోడ్ చేసి దానికి మనం వీడియో లాగైతే కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ 2 ఇమేజెస్‌లో బెస్ట్ వన్ అయితే పిక్ చేసుకుందాం. దీంతో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం వీడియో ప్రాంప్ట్ ఇవ్వాలి. సో వీడియో ప్రాంప్ట్ మీరు క్రియేటివ్ గుడ్ సీన్ ఇచ్చినా అయిపోద్ది. లేకుంటే ఇంకా అవుట్‌పుట్ బెటర్‌గా రావాలంటే మీరు ఇంతకుముందు మనం ఇమేజ్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, అక్కడికెళ్ళాను చాట్‌జీపీటీకెళ్ళి నాకు విజువల్ ప్రాంప్ట్ సజెస్ట్ చేయండి అని ఇచ్చాను. అక్కడ వ్యాన్ అని మెన్షన్ చేశాను. ఎందుకంటే మనం ఇప్పుడు వీడియో మోడల్ చూస్ చేసుకునేది వ్యాన్ అనమాట. సో అందుకే నాకు వ్యాన్‌కి విజువల్ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలని ఇచ్చాను. మీరు ఒకవేళ విజువల్ ప్రాంప్ట్ ఇచ్చినా అయిపోద్ది. సో కంగారు పడే అవసరమే లేదు. ఇక్కడ మనకు చూసారంటే వ్యాన్‌లో కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట వీడియో మోడల్స్. సో వ్యాన్ కూడా మనకు లో క్వాలిటీ కాదు, హై క్వాలిటీలోనే సో మంచి అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు లో క్రెడిట్స్‌తో అది కూడా. సో దీంట్లో మనకు ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు వెళ్ళి ట్రై చేయండి. నేను ప్రెజెంట్ అయితే వ్యాన్‌లో ఇక్కడ సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెకండ్ వన్ కొంచెం అవుట్‌పుట్ బెటర్‌గా వస్తుంది. ఇమేజెస్‌లో సెకండ్ వన్, వీడియోలో కూడా సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కిందకొస్తే మీకు ఎన్ని అవుట్‌పుట్స్ కావాలి, లేకుంటే ల్యాండ్‌స్కేప్, పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు వీడియో లెంత్ ఇక్కడ మనకు మ్యాక్స్ అనేది ఒక 5 సెకండ్సే ఉంది. 10 సెకండ్స్ అయితే కమింగ్ సూన్ అని అక్కడ ఇచ్చారనమాట. మేబీ నెక్స్ట్ మంత్ అయితే రావచ్చు. సో మనకు అంతా ఓకే అనుకుంటే జనరేట్ వీడియో. సో జనరేట్ వీడియో కొడుతున్నా ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని మనకైతే జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. ఇది ఒకసారి వచ్చాక మనకి ఎలా ఉంటుందో. సో చాలా బెటర్‌గానే వచ్చింది మనకు అవుట్‌పుట్. సో మనకు ఫ్రీగా ఇంత అవుట్‌పుట్ అయితే చాలా బెటర్‌గా ఉంటుంది. ఏమైనా స్టోరీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్న వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా బెటర్‌గా ఉంటుంది. అలాగే మనం సెకండ్ వన్ కూడా ఇద్దాం. సో జాబ్ లాస్ అయ్యి స్ట్రగుల్ అవుతూ ఉంటాడనమాట. సో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. సేమ్ ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ మనం విజువల్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాను. జనరేట్ వీడియో 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది. చూడండి అవుట్‌పుట్ మనకు. సో ఎంత న్యాచురల్‌గా వచ్చింది కదా, చాలా కూల్‌గా ఉంది. సో అలాగే రెస్ట్ ఆఫ్ ద మనం వీడియోస్ కూడా మనం అయితే క్రియేట్ చేసుకుందాం. సో నెక్స్ట్ విజువల్ ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇమేజ్ కూడా నేనైతే యాడ్ చేస్తున్నా ఇక్కడ చిన్న పిల్లోడిది. సో యాడ్ చేసి నేనైతే జనరేట్ అయితే కొడుతున్నాను. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు రెఫరల్ ద్వారా వెళ్తే 150 క్రెడిట్స్ వస్తాయన్నమాట. సో చాలా బెటర్ అనమాట. 150 క్రెడిట్స్ మీరు చాలా వీడియోస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో చాలా బెటర్‌గా వచ్చింది కదా వీడియో ఇది కూడా. సో క్వాలిటీ కూడా చాలా బెటర్‌గా ఉంది. అలాగే నెక్స్ట్ వన్ కూడా చూసుకోండి మీరు. ఒకవేళ మీకు కొన్ని వీడియోస్ సరిగా రాలేవనుకోండి, మీరు అప్పుడు మెటా యూజ్ చేసుకోండి. అక్కడ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెబ్సైట్లో మీకు కంప్లీట్లీ బాగా వస్తాయని చెప్పలేం. బట్ ఒకవేళ రాకోకుంటే మీరు మెటా వెబ్సైట్ యూజ్ చేసుకోండి. అది కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. చాలా వీడియోస్ చేసుకోవచ్చు అనమాట డైలీ. సో నేను రెస్ట్ ఆఫ్ ద ఇమేజెస్కి విజువల్ ప్రాంప్ట్ ఇచ్చి సో సెట్టింగ్స్ అవి పెట్టేసి జనరేట్ చేస్తున్నా ఇంకా. సో మనకు ఇవే అనమాట అవుట్పుట్స్ ఫైనల్గా. సో ఇది కూడా చాలా బెటర్గా వచ్చింది మనకు. సో ఇలాంటివి ఈ వీడియోస్ మీరు కంబైన్ చేసి మీ వాయిస్ ఓవర్ ఇచ్చి చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడ చూసారా నేను జనరేట్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు అక్కడే డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఒకవేళ ప్రీవ్యూ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ నుండి ప్రీవ్యూ చూడవచ్చు ఒకసారి వీడియో డౌన్లోడ్ చేసుకోకముందే. ఇది మనకు ఫైనల్ వీడియో. సో ఫైనల్ వీడియో చాలా బెటర్గా వచ్చింది చూడండి. సో ఫైనల్గా వాళ్ళంతా హ్యాపీగా ఉంటారనమాట. సో చాలా బెటర్గా వచ్చింది. ఇది మనకు ఫైనల్గా వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.